అతను ఒక సావిత్రి పేరు, ఒక సౌందర్య పేరు, ఒక రష్మిక పేరు, సాయి పల్లవి, ఒక నలుగురు హీరోయిన్ల పేర్లు చెప్పారు. ఒక సామెత ఉంది, రాజుగారి మొదటి భార్య మంచిది అంటే రెండో భార్య డాష్ అని అర్థం. నలుగురు హీరోయిన్లు మంచిగా ఉన్నారంటే మిగతా హీరోయిన్లు అందరూ ఏంటి, దాని అర్థం ఏంటి? ఆయన ఆ విధంగా అనలేరు కదా, అంటే వేరే వాళ్ళు చెడ్డు అని చెప్పి సాంప్రదాయంగా ఉంటారు అంటే మిగతా హీరోయిన్లు అంతా డాష్ అనా, బో డాష్ అనా, మరి ఆయన అర్థం ఏంటి? మీరు అనుకుంటున్నారా అలా? మీరు కోపం అనుకుంటున్నారా? రాదా? దాని అర్థం అదే కదా, నలుగురు హీరోయిన్ల సాంప్రదాయంగా ఉన్నారు. ఒక చోట ఒక 20 మంది హీరోయిన్లు ఉన్నారండి, ఒక నలుగురు సాంప్రదాయబద్ధంగా చీరలు కట్టుకొని ఉన్నారు అన్నాడు అంటే మిగతా వాళ్ళందరూ డాష్ 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 అన్న. అతను అన్నమాట చాలా తప్పు. హీరోయిన్లకు అందరికి కూడా అది అవమానం చేశాడు అతను. వాళ్ళందరికీ కూడా కోపం వచ్చింది. ఇంకేంటంటే కోపం రావడం అంటే ఒక హీరోయిన్కి ఇబ్బందికరంగా మాట్లాడితే హీరోయిన్ ఫ్యాన్స్ కూడా హర్ట్ అవుతారు. ప్రతి హీరోయిన్కి కొన్ని లక్షల కోట్ల మంది హీరోయిన్స్ ఫ్యాన్స్ ఉంటారండి, ఇది వాస్తవం. అంటే ఇప్పుడు మీరు ఏ హీరోయిన్కి అభిమాని? ఉంటారు, మాకు సమంతగా అభిమానులం మేము, చాలామంది కూడా మేము అభిమానులమే. ఇక్కడ అతను కేవలము శారీలో మాత్రమే అందంగా ఉంటారు అనటం అతను చేసిన పొరపాటు. ఎందుకంటే ఈ మాట చాలామంది కోపం తెప్పించింది. ఈవెన్ అనసూయ గారు రియాక్ట్ అయింది కూడా అక్కడే. కేవలం అనసూయ గారు మాత్రమే కాదండి, ఒక మంచు లక్ష్మి గారు రియాక్ట్ అయ్యారు, చిన్మయ్ గారు యాజ్ ఎ సింగర్ రియాక్ట్ అయ్యారు. మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో మంచు లక్ష్మి గారు రియాక్ట్ అయ్యారు. దాంతోపాటు ఒక డైరెక్టర్ నందిని రెడ్డి గారు ఆమె రియాక్ట్ అయ్యారు. ఒక అశ్విని దత్ గారి ఆయన నిర్మాత కూతురు, ఆమె ఒక ప్రొడ్యూసర్, ఆమె హీరోయిన్ ఏం కాదు కానీ ఆమె ఒక హీరోయిన్, ఆమె ప్రొడ్యూసర్ అయినప్పటికీ కూడా ఆమె రియాక్ట్ అయ్యారు. ఈ విధంగా చాలామంది మహిళలు కూడా వాయిస్ ఆఫ్ ఉమెన్ అనే పేరుతోటి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా వాళ్ళు ఒక లెటర్ కూడా పంపించారు.